Welcome to CVR English. This is Naresh Kumar. Let's watch the result news. Honorable Chief Minister Chandrababu Naidu stated that his government is fulfilling his promise of wealth creation and increase of revenue, which is now being directed toward developmental and welfare initiatives. He announced that the Taliki Vandanam scheme is being extended to the 67 lakh students with on an overall budget of 10,091 crore rupees allocated for it. Of this, 1,346 crore rupees is earmarked for school infrastructure development. The CM noted that the scheme follows the various guidelines of Amma Odi, but with a key difference. While the earlier scheme applied to only one child per family, the current government is offering the benefit to every child in a household. ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నిటి కూడా మీరు చూసినప్పుడు అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం 14,000 రూపాయలు ఇస్తా అన్నాం. 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. వాళ్ళు ఇచ్చింది 7,500. ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది 14,000. వ్యత్యాసం 6,500. తల్లికి వందనం నేను చెప్పాను. అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను. దీపం 3 సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే మత్స్యకారుల భరోసా మేమిచ్చింది మత్స్యకారుల సేవలు మొత్తం 1,29,178 మందికి ఇచ్చాం. 259 కోట్లు. వాళ్ళు ఇచ్చింది 1,09,231 109 కోట్లు. వ్యత్యాసం 150 కోట్లు అదనం. 19,947 మంది అదనంగా ఇస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు ఎన్టీఆర్ భరోసా ఇది చూస్తే వాళ్ళు ఇచ్చింది మొత్తం 21,630 కోట్లు సంవత్సరానికి. మేము ఇప్పటికి ఇచ్చింది 34,000 కోట్లు ఒక్క సంవత్సరంలో. వ్యత్యాసం 12,370 కోట్లు. ఈరోజు అన్నా క్యాంటీన్ మీరు చూస్తే మొత్తం 204 పెట్టాం. 2 కోట్ల మందికి ఇప్పటికీ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. 4 కోట్ల భోజనాలు. 21 టెంపుల్స్లో అన్నప్రసాదం ఉచితంగా పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనతో సాధ్యం. ఆ సుపరిపాలనలో కూడా మొదటి అడుగు. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికే 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 8,50,000 మందికి ఉద్యోగాలు. ఇంకా మిగిలినట్టు కూడా ఏమేం చేయాలన్నీ వర్కౌట్ చేస్తున్నాం. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమాన్ని కూడా కన్సర్న్ మినిస్టర్స్ వర్కౌట్ చేస్తున్నారు. అదే మరిగా వారికి నిరుద్యోగ భృతి కూడా అంటే ఈ 2 లింక్ చేసి ఏ విధంగా చేయాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుపోవాలనో అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం.